నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చర్చ్ చరిత్రకు సంబంధించిన మూల గ్రంథాలను పరిశీలించి మే 12వ తేదీన జరుపుకునే ఇద్దరు అత్యంత విభిన్నమైన చారిత్రక వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం. వీళ్ళిద్దరూ చర్చ్ చరిత్రను అర్థం చేసుకోవటానికి ఒక రకంగా రెండు బలమైన మూలస్తంభాలు లాంటి వారని చెప్పొచ్చు. అసలు వారు తమ భక్తిని, విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించారో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా రెండు భిన్నమైన విశ్వాస మార్గాలను పోల్చి చూడబోతున్నాం. ఎపిఫానియస్ యొక్క సిద్ధాంత రక్షణ ఒకవైపుంటే, ఇమెల్డా యొక్క దివ్య సత్ప్రసాద భక్తి మరోవైపుంటుంది. ఈ మేధస్సు, హృదయం, ఈ రెండింటి కలయిక చర్చీ చరిత్రకు ఎలాంటి పాఠాలను నేర్పుతుందో మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 12వ తేదీన ఉన్న ఒక ఆసక్తికరమైన చారిత్రక సంబంధాన్ని గమనిద్దాం. ఈరోజు ఒక ప్రాచీన, విద్యావంతుడైన బిషప్ను అలాగే ఒక యువ, మార్మిక సన్యాసిని ఏకం చేస్తుంది. ఇప్పుడు మనమదిలో మెదిలే ఒక సహజమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక ప్రాచీన బిషప్ అలాగే ఒక యువ సన్యాసిని వీళ్ళిద్దరూ కలిసి అసలు చర్చ్ చరిత్రను ఎలా మలుపు తిప్పారు? దాదాపు 1000 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఈ రెండు పూర్తి భిన్నమైన జీవితాలు చారిత్రక విశ్వాసానికి సంబంధించిన సంపూర్ణ చిత్రాన్ని మనకెలా అందిస్తాయో కదా నిజంగా ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ముందుగా సెయింట్ ఎపిఫానియస్ ఆఫ్ సెలమస్ గురించి మాట్లాడుకుందాం. 4వ శతాబ్దంలో ఆయన చేసిన పోరాటాలు, రచించిన సిద్ధాంతాల ద్వారా చర్చి చరిత్రలో ఆయనను మేధస్సుకు ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఆయన నేపథ్యం నిజంగా అద్భుతమండి. ఆయన గ్రీకు సంస్కృతి ప్రభావం ఉన్న ఒక విద్యావంతుడైన యూదుడు. ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఏకంగా 5 భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలిగే గొప్ప పండితుడు. 367లో కాన్స్టాన్షియా బిషప్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు దాదాపు 30 ఏళ్లపాటు సన్యాసిగా, ఆశ్రమాధిపతిగా ఆయన జీవించారు. ఆయన సాధించిన అతి పెద్ద ఘనత ఏమిటంటే, ఆనాటి 80 మతవిరుద్ధ సిద్ధాంతాలను, అంటే వేదాంత లోపాలను బలంగా ఖండిస్తూ ది మెడిసిన్ బాక్స్ అనే ఒక బృహత్తర గ్రంథాన్ని రచించడం. అసలు ఆ కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన ఆ సైద్ధాంతిక పోరాటాన్ని మనం గుర్తించాలి. ప్రాచీన క్రైస్తవ మత నిర్మాణాన్ని కాపాడటం కోసం ఆయన ఒరిజినిజం, ఏరియనిజం లాంటి మత విరుద్ధ సిద్ధాంతాలతో తీవ్రంగా పోరాటారు. ఇవన్నీ ఏంటంటే అప్పటికే స్థాపించబడిన చర్చ్ ఆచారాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న నమ్మకాలు. ఆయన జీవితాంతం చేసిన కృషికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. క్రీస్తు శకం 374లో ఆయన రచించిన బ్యాప్టిజమల్ క్రీడ్, అంటే విశ్వాస ప్రకటనను గమనిస్తే, దేవుడు ఒకే దేవుడని, మానవుల రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి మాంసకృతుడయ్యాడని ఆయన చాలా స్పష్టంగా నిర్వచించారు. పవిత్ర త్రిత్వం మరియు అవతారం అనే ఈ సంక్లిష్టమైన వేదాంతాన్ని కాపాడటానికి ఆయన ఎంతగా అంకితమయ్యారో ఈ మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇలా ఎన్నో మేధోపరమైన పోరాటాలు, ఎంతో కఠినమైన ప్రసంగాలు, సైద్ధాంతిక అప్రమత్తతతో కూడిన సుదీర్ఘ జీవితం గడిపిన ఎపిఫానియస్ 403వ సంవత్సరంలో ఒక సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు తుదిశ్వాస విడిచారనే ఆధారాలు చెబుతున్నాయి. ఒక రకంగా ఆయన జీవితమంతా చర్చ్ వేదాంతాన్ని కాపాడటానికే అంకితమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఇప్పుడు మన విశ్లేషణను కాస్త ముందుకు తీసుకెళ్లి 14వ శతాబ్దం వైపు మళ్లిద్దాం. ఎపిఫానియస్ మేధస్సుకు ప్రతీక అయితే, చర్చి యొక్క ఆధ్యాత్మిక, మతకర్మల హృదయానికి ప్రతిరూపమైన బ్లెస్డ్ ఇమెల్డా లాంబర్టినీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిఫానియస్ యొక్క ఆ సుదీర్ఘమైన, మేధోపరమైన చరిత్రతో పోలిస్తే ఇమెల్డా జీవిత కాలక్రమం చాలా చిన్నది, కాని ఎంతో లోతైనది. 1322లో ఇటలీలోని బొలోగ్నాలో జన్మించిన ఆమె బాల్యంలోనే తన ఇంట్లో నిరంతర ప్రార్థన కోసం ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత వాల్డి పియట్రా డొమినికన్ కాన్వెంట్లో చేరింది. మే 12, 1333న దివ్యసత్ప్రసాదం పట్ల ఆమెకున్న ఆ ప్రగాఢమైన కోరిక ఒక అద్భుతం ద్వారా నెరవేరింది. తన మొదటి కమ్యూనియన్ స్వీకరించిన వెంటనే ఆ దైవిక ప్రేమ, ఆనంద పార్వశ్యంలో ఆమె ప్రాణాలు వదిలింది. ఆమె ఆధ్యాత్మిక గుర్తింపు మొత్తం ఆ దివ్య సత్ప్రసాదం పట్ల ఉన్న అద్భుతమైన, స్వచ్ఛమైన ఆనందంతో ముడిపడిపోయింది. అందుకే మొదటిసారి కమ్యూనియన్ స్వీకరించేవారందరికీ ఆమెను పోషకురాలిగా, అంటే పేట్రన్నస్గా పోప్ సెయింట్ పియస్ ఎక్స్ ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, అవునా? ఆధారాల్లో ప్రస్తావించిన ఇమెల్డా యొక్క ఈ భావోద్వేగభరితమైన మాట ఒక్కసారి గమనించండి. ఎవరైనా యేసును తమ హృదయంలోకి స్వీకరించి ప్రాణాలతో ఉండగలరా?
తొలి చర్చిపితరుల మేధోపరమైన వాదనలకు ఇది పూర్తి భిన్నమైనది. కేవలం ఒక స్వచ్ఛమైన మార్మిక భక్తిని మాత్రమే ఇది మనకు పరిచయం చేస్తుంది. మరి ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని ఈ రెండు భిన్నమైన చారిత్రక జీవితాలు విస్తృతమైన విశ్వాస చరిత్రలో ఎలా కలిసిపోతాయో ఇప్పుడు చూద్దాం. మనం వీటిని పక్కపక్కనే ఉంచి పోల్చి చూస్తే మేధస్సుకి ప్రతిరూపమైన ఎపిఫానియస్ వైపు సుదీర్ఘమైన జీవితం, సంక్లిష్టమైన వేదాంతం, సిద్ధాంతాల రక్షణ ఉన్నాయి. మరోవైపు హృదయమైన ఇమెల్డా వైపు అతి చిన్న వయసులోనే ఆనంద పారవశ్యంతో ముగిసిన జీవితం, మతకర్మల పట్ల అత్యంత స్వచ్ఛమైన మార్మిక భక్తి ఉన్నాయి. సత్యం యొక్క మేధోపరమైన రక్షణకు, అలాగే మతకర్మల పట్లున్న ప్రగాఢమైన భక్తికి మధ్య చారిత్రకంగా ఉన్న ఈ అద్భుతమైన సమతుల్యతను ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రాచీన మరియు మధ్యయుగ చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసే విద్యార్థులకు అసలిది ఏ పాఠం చెబుతుందన్నది మనం సమీక్షించుకోవాలి కదా. ఒక్క మాటలో చెప్పాలంటే చారిత్రక విశ్వాసం అనేది కేవలం సభలు, సిద్ధాంతాలకు సంబంధించినది మాత్రమే కాదు. అలాగని అది కేవలం వ్యక్తిగత భక్తికి మాత్రమే పరిమితం కాదు. ఎపిఫానియస్ జీవితం ద్వారా విశ్వాసానికి నిర్మాణాత్మక, సైద్ధాంతిక సత్యం ఎలా అవసరమో తెలుస్తుంది. అదే ఇమెల్డా జీవితం ద్వారా విశ్వాసానికి వ్యక్తిగత భక్తి మరియు ప్రేమ ఎంత అవసరమో తెలుస్తుంది. అంటే విశ్వాసమనేది మేధస్సు మరియు హృదయం ఈ రెండింటి యొక్క అత్యంత ఆవశ్యకమైన కలయిక అని ఇద్దరి జీవితాలు బలంగా రుజువు చేస్తున్నాయి. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఆధారాల విశ్లేషణ నుండి పుట్టుకొచ్చిన ఒక లోతైన ఆలోచనతో మిమ్మల్ని వదిలివెళ్తాను. ఎపిఫానియస్ యొక్క ఆ తీవ్రమైన మేధస్సుకు, ఇమెల్డా యొక్క అపారమైన ప్రేమకు మధ్య చరిత్రలో ఏ మూలస్తంభం మిమ్మల్ని మరింతగా ఆకర్షిస్తోంది? సత్యం యొక్క మేధోపరమైన రక్షణ, లేక మతకర్మల పట్ల ఆ ప్రగాఢమైన భక్తి? దేని గురించి మరింత లోతుగా అన్వేషించాలని మీకు అనిపిస్తోంది? ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.